చాలా సంవత్సరాల తర్వాత తొలి ఏకాదశి శ్రీ వెంకటేశ్వరునికి అత్యధికరమైన శనివారం రోజున వచ్చింది. ఎంతో కాలంగా సప్త శనివారాల వ్రతం ప్రారంభించాలనుకునే భక్తులకు ఇదొక సువర్ణ అవకాశం. ఈరోజు వ్రతాన్ని నిశ్చింతగా ప్రారంభించవచ్చు. పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని స్వామివారికి తులసి దళాలతో పూజించండి. ఈరోజు తప్పకుండా పెట్టాల్సిన ముఖ్యమైన నైవేద్యం పేలపిండి. వేయించిన జొన్నలు పేలాలుగా చేసి వాటిని మిక్సీ చేసి బెల్లం యాలకుల పొడి కలిపి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే ధనలాభం కోసం నల్లటి మచ్చలు లేని 27 యాలకుల మాలను కట్టి స్వామివారికి సమర్పించండి. ఈ రోజంతా ఉపవాసం ఉండి ఓం నమో నారాయణ అని జపించండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.